హలో అండి, వెల్కమ్ టు అలోలాస్ హోమ్. ఈరోజు షార్ట్లో మీకు ఏం చూపిస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను అనమాట మా అమ్మాయికి. అయితే ఎప్పుడు చూస్తున్నాను కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎలా ఉంటాయో అని చెప్పి ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను. ఎలా ఉందో చూస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. సేమ్ కలర్ వచ్చింది. అయితే దాని బర్త్డేకి పర్పుల్ థీమ్ చేద్దామని అనుకుంటున్నాం. అప్పటి నుంచి పర్పుల్ కలర్లో డ్రెస్సెస్ చూడడం వల్ల ఇన్స్టా పేజ్లో చూసి ఇదైతే ఆర్డర్ చేశాను. కోట్ మోడల్ డ్రెస్ అండి, బాగుంది. సో ఇలా కోట్ వచ్చింది. సో దీని లోపల బాడీ పార్ట్కే మీద వచ్చింది, కింద లెహంగా. క్లాత్ కూడా అయితే చాలా బాగుంది. దానికి వేసుకుంటే ఎలా ఉంటుందో మరి. అయితే ఈ డ్రెస్ ఇప్పుడు ఎందుకు మీ ముందు చూపిస్తున్నానంటే, నిన్న ఒక పార్సల్ వచ్చింది అనమాట మా ఇంటికి. ఇది కాకుండా ఇది తీసుకున్న తర్వాత ఇంకొక పార్సల్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. మా ఆయన కాల్ చేసి మెను సివోడి ఏమైనా పెట్టావా అంటే నేనేం పెట్టలేదని చెప్పానండి. చెప్తే ఆయనేమో సివోడి ఉంది, క్యాష్ ఇమ్మని చెప్తున్నారనమాట పార్సల్ ఇవ్వడానికి. మేమేమో ఆర్డర్ చేయలేదంటే మీకు కావాలో వద్దో చెప్పండి, మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే మనీ ఇస్తున్నారా లేదా అని కంగారు పెట్టేస్తున్నారు ఆయన. తీసుకెళ్ళిపోండి, మేమేం ఆర్డర్ చేయలేదు అని చెప్పాం. అయితే మా అడ్రస్కి వచ్చింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నేమ్తో వచ్చిందనమాట. సో ఆయన అడిగితే ఆయన కూడా నేను ఆర్డర్ చేయలేదని చెప్పారు. అయితే ఇది ఒక ఫ్రాడ్ జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు అనమాట. ఏంటంటే మనం ఆర్డర్ చేయకుండానే సివోడే పెట్టామని చెప్పి మనకి పార్సల్ వచ్చి, కొంతమంది కంగారులో మర్చిపోయామని చెప్పి క్యాష్ ఇచ్చేస్తాం కదా, అప్పుడు అలా ఇచ్చేసి పార్సల్ ఓపెన్ చేసుకుని చూస్తే అందులో పేస్ట్లు బ్రష్లు ఉన్నాయంట. సో మా ఆయన చెప్పారనమాట, నువ్వు ఆర్డర్ చేసావు అనుకున్నాను నేను, ఇంకా నువ్వు కూడా చేయలేదు, అయితే ఇంక ఇలాంటివి వచ్చినప్పుడు తీసుకోకు అని చెప్పారు. ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేశాను ఈ డ్రెస్ అయితే బాగానే వచ్చేసింది. కానీ తర్వాత ఇలా జరగడం వల్ల బాబు ఇలా కూడా ఉంటాయి అనిపించింది. సో మీలో ఎవరికన్నా కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట, అందుకే వీడియో చేశాను.